కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు గోవిందరాజుల చెరువుకు 50 లక్షలతో మహాదశ పనులను పరిశీలించారు ఎమ్మెల్యే సత్యప్రభ రాజా. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో 40 ఏళ్లుగా శిథిలావస్థలో ఉన్న గోవిందరాజుల చెరువు అభివృద్ధికి ఎట్టకేలకు మోక్షం లభించింది. ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా చొరవతో పీఎంకేఎస్వై ఐడబ్ల్యూడీపీ పథకం కింద 50 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రతిష్టాత్మక గోవిందరాజుల చెరువు సుమారు 40 సంవత్సరాల నుండి పూడికతో నిండి శిథిలావస్థకు చేరింది. ఈ చెరువు పునరుద్ధరణ ప్రత్తిపాడు ప్రజల చిరకాల వాంఛ. దివంగత నేత వరపుల రాజా గారి కల అయిన ఈ చెరువు అభివృద్ధికి ఆయన సతీమణి ప్రస్తుత ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం పీఎంకేఎస్వై ఐడబ్ల్యూడీపీ కింద 50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించారు. ఇవాళ ఉదయం 9:30 గంటలకు ఎమ్మెల్యే గోవిందరాజుల చెరువు వద్దకు చేరుకుని జరుగుతున్న అభివృద్ధి పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. అడ్వకేట్ బొంగులూరు మధుబాబు 40 ఏళ్లుగా శిథిలావస్థలో ఉన్న గోవిందరాజుల చెరువుకు రాజన్న హాయంలోనే అభివృద్ధి చేయాలని కలకన్నారు. ఈ రోజు ఆ కలను ఎమ్మెల్యే సత్యప్రభ రాజా పీఎంకేఎస్వై ఐడబ్ల్యూడీపీ ద్వారా 50 లక్షలతో నిర్వహిస్తున్నారు. ఇది రాజన్న కళ సాకారమే. రావూరి తాతాజీ రాజన్న అభిమాని రాజన్న కళ ఇప్పటికీ నెరవేరింది. 50 లక్షలతో చెరువు అభివృద్ధి జరగడం ప్రతిపాడు ప్రజల అదృష్టం. ఎమ్మెల్యే సత్యప్రభ రాజాకి రుణపడి ఉంటాం. ఈ చెరువు అభివృద్ధి పూర్తయితే భూగర్భ జలాలు పెరిగి రైతులకు గ్రామ ప్రజలకు ఎంతో మేలు జరగనుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బి మధుబాబు, నేను అడ్వకేట్ని, ప్రతిపాడు గ్రామం. ఈరోజు ప్రతిపాడు గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వరపుల రాజా గారు ఆమె ఎన్నికైన తర్వాత ప్రతిపాడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఈరోజు ప్రతిపాడు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి గోవిందరాజుల చెరువుని మరి వినూత్నంగా వాకింగ్ ట్రాక్, తర్వాత పిల్లల పార్కు, జిమ్ము, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా మరి చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏదైతే గతంలో వరపుల రాజా గారు, దివంగత వరపుల రాజా గారు ఆయన కన్న కళ ప్రతిపాడు నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ అయినటువంటి ప్రతిపాడు గ్రామంలో ఆధునీకరంగా ఈ చెరువును అభివృద్ధి చేస్తానని ఆయన గతంలోనే మాటిచ్చారు. మరి ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన ఆశయాలను పుణికిపుచ్చుకొని గౌరవ ఎమ్మెల్యే గారు తన భర్త మాటను నెరవేర్చడానికి ఈరోజు మన ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఈ రోజున ప్రతిపాడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అన్ని రంగాల్లో కూడా అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా ప్రతిపాడు గ్రామస్తులందరి తరఫున కూడా కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని పర్యవేక్షించడానికి వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వరపుల సత్యప్రభ రాజా గారు మరి ఈ కార్యక్రమాలన్నీ చూసి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. మరి భవిష్యత్తులో కూడా మా ప్రతిపాడు గ్రామాన్ని ఇదే విధంగా ఇంకా అభివృద్ధి పదంలో నడిపిస్తారని, ప్రతిపాడు గ్రామాన్ని, ప్రతిపాడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో మరి ముందంజలో ఉంచుతున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మేము వాకింగ్ చేసుకున్నాక కానీ పార్క్ కానీ ఎప్పుడు ఏ ఎమ్మెల్యే వచ్చినా చేయలేదు సార్. ఈసారి ఎమ్మెల్యే గారు వాకింగ్ ప్లేస్కి ఊర్లో చెరువు ఉందండి, ఆ చెరువు చుట్టూ వాకింగ్ ప్లేసు, అక్కడేమో జిమ్ము, పిల్లలు ఆడుకున్నాకేమో కరాటే ఇన్స్టిట్యూట్ ఒకటి అండి, ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారండి. దాని మీద మాకు 40 సంవత్సరాలు బట్టి వాకింగ్ వెళ్ళాలంటే మేము తుప్పల్లోంచి డొక్కల్లోంచి నడుచుకోలేమండి. నడి రోడ్డు మీద బస్సులు లారీలకి భయం పడి, అలాంటిది ఇవాళ వరపుల సత్యప్రభ రాజా గారు ఎమ్మెల్యే రవిన తర్వాత ఈ పార్క్ కింద ఏర్పాటు చేశారు, వాకింగ్ ప్లేస్ ఏర్పాటు చేశారు. పూర్వం అయితే ఏ ఎమ్మెల్యే వచ్చినా చేయలేదు కానండి, వరపుల రాజా గారు కల కూడా అదండి. ఆయన చేస్తా ఉన్నారు, హామీ ఇచ్చారు మాకు. కాకపోతే అకాల మరణం వల్ల మేమేం చేయలేకపోయామండి. పాపం ఆయన మరణించిన తర్వాత సత్యప్రభ రాజా గారు ఎమ్మెల్యే అయిన తర్వాత దీన్ని శ్రద్ధగా తీసుకుని పార్కింగ్ ప్లేస్ చేస్తున్నారండి.